సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలము అన్నారం గ్రామంలో మనం చూస్తున్నాము. రైతులు పెద్ద ఎత్తున కూడా మాకు న్యాయం కావాలని పెట్రోల్ బాటిళ్లతో వాళ్ళు నిరసన చెప్తున్నారు. అసలు ఈ అన్నారం గ్రామంలో ఇది ఒక్కసారి కాదు, ఎప్పుడు ఐకేపీ సెంటర్ నిర్వహించినా కూడా ఏదో ఒక సమస్య. ఎందుకంటే వీళ్ళకు మరి నిర్వాహకులు తప్ప లేకపోతే రైతులు కావాలని చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఇప్పుడు మన క్యూన్యూస్ మాత్రము ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆఫీస్ ద్వారా ఆశించడం జరిగింది. అసలు ఎందుకు వీళ్ళంతా పెద్ద ఎత్తున నిరసన తెలుస్తున్నారు, ఎందుకు పెట్రోల్ పట్టుకొని వీళ్ళు సమస్య ఏందో వారి మాట తెలుస్తున్నాం. బ్రదర్ చెప్పండి, ఎందుకు మీరు అసలు వాస్తవానికి పెట్రోల్ పట్టుకొని నిరసన తెలుస్తున్నారు? కారణం ఏంది? అసలు మీది మీకు ఉన్న సమస్య ఏంది? సార్, మేము గత ఒక నెల రోజుల క్రితం ఈ ఐకేపీ సెంటర్ లో ఒడ్డు పోసాము. మాది అన్నారం గ్రామం, తుంగతుర్తి మండలం, సూర్యాపేట జిల్లా. ఈ ఐకేపీ సెంటర్ లో నిర్వాహకురాలు శ్రీమతి రమణ గారు ఈమె నిర్వహిస్తున్నారు. ఇంకా తదితరులు 2-3 నిర్వహిస్తున్నారు. ఇక్కడ మేము గత నెల క్రితం ఒడ్లు పోసిన తర్వాత ఏఈఓ గారు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గారు వచ్చి మ్యాచర్ చూసిన తర్వాత ఇంత వచ్చింది మీ మ్యాచరు, ఒడ్లు కాంటా పెట్టండి అని ఆమె ఆదేశాలు ఇచ్చిన అనుసారం వీళ్ళు ఐకేపీ సెంటర్ నిర్వాహకులు అండ్ అమాలీలు ఇద్దరు కలిసి ఒడ్లు కాంటా పెట్టారు. పెట్టినప్పుడు మాది 265 బస్తాలు అయినాయి. మా ఒడ్లు ఇన్ని కాంటాలు అయినాయని చెప్పారు. ఆ కాంటాలు మాతో పాటు ఇంకా ఈ రైతు వెంకన్న యాదవ్ అండ్ సాయిరెడ్డి గారు, ఇంకొక ఆయన చోటా మోటా రాజకీయ నాయకుడు ఉన్నాడు దీంట్లో. సో ఆయనది కూడా నలుగురి కలిపి లోడ్ పంపారు. కానీ వీళ్ళు ఏం చేశారు, లోడ్ పంపించిన తర్వాత మాకు ఇచ్చిన రిసిప్ట్ ఒకటి, మేము పంపించిన బస్తాలు 7 నుంచి 800, 6 నుంచి 700 బస్తాలు ఒక లారీలో వేసి పంపాము. వీళ్ళు పంపించారు, ఐకేపీ వాళ్ళు. పంపించిన తర్వాత ఏమైంది, మిల్లు దగ్గరికి పోయినాయంట. పోయిన తర్వాత అక్కడ ఏదో కొన్ని కింటాల వడ్లు మాకు ఫస్ట్ ఎప్పుడు తెలిసింది, మాకు అక్కడ పోయిన తర్వాత పలానా నేనేమంటున్నా అంటే, మీరు లారీ తూకం పెట్టారు, పంపించారు. మీరు తూకం వేసుకునేటప్పుడు మీ వడ్లు ఏమన్నా నల్లగా ఉన్నాయా, మొలకలు వచ్చినాయా, ఏమన్నా బూజు పట్టినాయా, తర్వాత ఏమన్నా తూకంలో తేడా ఉందని చెప్పారు. మా దాంట్లో మా వడ్లలో ఎలాంటి నలుపు గాని ఎలాంటిది ఏం లేదండి. మా వడ్లు కంప్లీట్ గా బండ మీద పోసి ఆరబెట్టిన వడ్లు మాయి. కొన్ని రోజుల పాటు, కొన్ని వారాల పాటు ఎండిన వడ్లు మాయి. మ్యాచర్ చూశారు ఏఈఓ గారు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ 11 నుంచి 12. మన దగ్గర ఒక రైతు ఉన్నారు, మేం పేరు రైతు. అసలు సార్, నేను ఇప్పుడు ఒడ్డు పోసి 10-20 రోజులు అయింది. మ్యాచ్ చూసిరు, నా 11 వచ్చి 12 రాసిరు. ఎన్ని క్వింటాలు నా 323 బస్తాలు సార్. ఇప్పుడు నెంబర్ చూసినంత ఎవరు సార్, నాకు ఒడ్డు పేరు రాపించారు సార్. అయినాక ఒడ్లు మంచిగా ఉన్నాయి, కాట పెట్టిరు సార్. అయిపోయింది, ఒడ్లు కాట పెట్టాక 8 రోజులు చెప్పారు సార్. నా ఒడ్లు 12 గంటలు స్టార్ట్ వచ్చింది అంకన్నాని. అది ఎక్కడ 12 గంటలమ్మా? ఇప్పుడు మీకు అన్లోడ్ అయిన తర్వాత 6 రోజులు అయిపోయినాక, అన్లోడ్ అయిన క్రమంలో మరి రైతు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు మీకు ఫోన్ చేసి మీ ఒడ్లలో తేమ శాతం ఉంది లేకపోతే మొలకలు వచ్చాయని మీకు ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారా? మాకు చేయలేదు సార్. మాకు చేయలేదు సార్, అసలు చేయలేదు. ఆ మాట చెప్తే వద్దు సార్, నా ఒడ్డు మీరు జొక్కొచ్చుకోవచ్చు సార్. మరో రైతు చెప్పండి, ఏం పేరు? సాయిరెడ్డి. ఏమైందన్నా? ఏం లేదు, మాయో 167 బస్తాలు అయినాయి. అయితే లారీ మీద వేసిర్రు. వేసినాక 3 రోజులకు పోయినాక మళ్ళీ అన్లోడ్ అయినాక ఒకనాడు ఫోన్ చేసింది, ఏమని మీ ఒడ్డు ఇట్లా షార్టేజ్ వచ్చినాయి, మీరు కళాకారికి రమ్మని. అంటే మేము రాలేదు, మేము రైతులు ఎవరో రాలేదు. రాకుండా ఇక్కడ ఉన్నోళ్ళు ఇన్నోళ్ళట ఈ కాడ మీద పెట్టి జోకిరట. జోకితే 39-38 వచ్చినాయట. 39-38 వచ్చినట ఏరియా ఒడ్డు జోకితే. ఇది కాట తప్పే ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది అని ఇన్ని రోజులు మమ్మల్ని మబ్బి పెట్టిర్రు. పెట్టి నిన్న పోయి మాది మిల్లర్ కాడికి పోయి సరి చేసుకొస్తామని అన్నారు. ఇక మరి సరి చేసుకొచ్చారు. ఆయన లేడంటాడు, ఈయన లేడంటారు. మాది ఏం లేదు, మా ఎన్ని కాట అయినాయో మా ఒడ్లు మా రేటు కట్టియాలి, కట్ట కాకుండా కట్టియాలి. మా డిమాండ్ అదే, ఇంకేం లేదు. చెప్పండి సార్. మాకేమైందంటే ఇక్కడ నుంచి ఏ విధంగా అయితే ఒడ్లు పోయినాయో, పోయిన తర్వాత అక్కడ ఏమైనా తక్కువ వస్తే మా రైతులకు ఇన్ఫార్మ్ చేయాలి కదా సార్. ఈ నిర్వాహకులు కానీ ఆయన లారీ దిగక ముందుకు, అన్లోడ్ కాక ముందుకు మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. వితౌట్ ఇన్ఫర్మేషన్ లారీ ఒడ్లు మొత్తం దింపుకున్న 7 రోజులకు మాకు ఇన్ఫార్మ్ చేశారు. ఏమని, ఫలానా మీ ఒక్కొక్క బస్తాలో 3 కిలోల చొప్పున మేము కడిగేస్తున్నాము, మీకు 12 నుంచి 18 క్వింటాల లాస్ వచ్చింది, వెయిట్ లాస్ వచ్చింది, మేము కడిగేస్తున్నామని చెప్తున్నారు. మా ఒడ్లలో ఏమన్నా
తక్కువ వస్తే మాకు ఇన్ఫార్మ్ చేస్తే మా ఓట్లు రిటర్న్ తెచ్చుకొని ఇక్కడ పోసుకొని తలబెట్టుకునే వాళ్ళం మేము. కానీ ఈ నిర్వాహకులు వీళ్ళ రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వల్ల వీళ్ళ భార్య వీళ్ళ భర్త మాజీ సర్పంచ్ పోటీ చేసి ఊళ్ళో ఏమైందో లేదు. ఇదే విషయాన్ని ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, వారు మాట్లాడుతున్నాం. మేడం చెప్పండి, ఎందుకు మీ మీద అభియోగాలు వస్తున్నాయి? రైతులు పెద్ద ఎత్తున కూడా మీ మీద అభాండాలు ఇస్తున్నారు. ఎందుకంటే మా ధాన్యం ఏదైతే ఉందో ఆ ధాన్యం మేచర్ వచ్చింది, ఎక్కడ కూడా నలుపు లేదు. ఖచ్చితంగా మాకు బరాబరు ఏదైతే కాంటాలు వేసామో ఆ కాంటాల వరకు కట్టేయాలని వాళ్ళు చెప్తున్నారు. దాన్ని ఎట్లా వస్తున్నారు మేడం మీరు? సార్ ఏమైందంటే అందరికి నమస్కారము. ఫస్ట్ దొడ్డోడ్లు ఇక్కడ పోసిరు సార్, పోస్తే అవి తీయరి అని నేను అంతవరకు అన్నా. ఎంఆర్ఓ గారు ఎట్లా చెప్తే అట్లనే ఇంత అని నేనన్నా. ఎంఆర్ఓ గారు ఏం చెప్పిండంటే నేను ఎత్తిస్తా తీరమనా అని అన్నాడు. ఎత్తిస్తా తీరమనా అంటే ఎత్తిచ్చిండు. అయితే ఆయన కంటే ముందు ఈడ పోసేటోళ్ళను వద్దన్నా, వద్దు వేస్ట్ గా అనవసరంగా ఎత్తుకపోవాలి అని అంటే వేరే వాళ్ళిద్దరు ఏం చేసిరు అంటే వాళ్ళనేమో పోపించినాం, మేమేమో. మేడం నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ రైతు మేడం వినండి మేడం, ఇదంతా కాదండి. ఇప్పుడు రైతులు అనేది ఏంటంటే మేడం రైతులు అనేది ఏంటంటే మేము పోసేటువంటి ధాన్యం ఏదైతే ఉందో అది మ్యాచర్ పర్ఫెక్ట్ గా ఉంది, ఎక్కడ కూడా మచ్చలేదు. అయినా కూడా మా ధాన్యాన్ని కట్ చేస్తున్నారు. కారణం ఏమని చెప్తున్నారు వాళ్ళు? సార్ నేను కాంటా అది తూకం తేడా వచ్చింది. ఫస్ట్ లారీ చూసుకోలే, వీళ్ళ వల్ల నెక్స్ట్ లారీ చూసుకున్నా 39 కిలోలు వచ్చింది. ఆ రైతులు కాంటా జోకి వేసి ఇదంతా మంచిగానే ఉంది. కాంటా అక్కడ అన్లోడ్ దిగుమతి అయితే ఇప్పుడు రైతులకు మీరు ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారా? అయితే అన్లోడ్ అయినాక మాకు ఇంటిమేషన్ ఇచ్చిండ్రండి సార్. అన్లోడ్ అయినా అట్లా ఎవరు లేరు కదమ్మా. ఇప్పుడు వినండి మేడం, ఎట్లా ఉంటది అంటే మీరు ఇన్ని బస్తాలు పంపారు, ఇన్ని తూకమని మీరు టక్ షీట్ పంపుతారు. టక్ షీట్ లో ఒక విధంగా ఉండే దాంట్లో ఒక విధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఇంటిమేషన్ ఇస్తారు మిల్లోళ్ళు. ఎందుకే అన్లోడ్ అయినాకనే ఇచ్చారు సార్. అన్లోడ్ అయినాకనే ఇస్తే అన్లోడ్ అయినాక ఇస్తే ఏమంటే రైతులకు ఫోన్ చేసిన వెళ్దామని. అది కరెక్ట్ కాదమ్మా. అన్లోడ్ అయినాక ఎవరు చేయకూడదు. ఒకవేళ మీ తూకంలో తేడా వస్తే ఖచ్చితంగా మీ నిర్వాహకులకు ఇంటిమేషన్ ఇవ్వాలి. మీ నిర్వాహకులు మీరు ఖచ్చితంగా మీరు రైతులకు ఇంటిమేషన్ ఇవ్వాలి. తేడా వచ్చింది సార్. మరి ఇప్పుడు ఎట్లా చేస్తున్నారమ్మా మీరు? మిల్లు సేటును మమ్మల్ని ఎందుకు పిలవలేదని వీళ్ళకంటే ఎక్కువ పోతే సేటు లేడు. ఎక్కడ ఏ మిల్లు? శ్రీ ఆంజనేయ. ఎక్కడ ఏ ఊరు? బేతోలు. అయితే సేట్ వచ్చినాక రేపు రండి మాట్లాడదాము అని చెప్పిండు సార్. ఆ సేట్ లేదు మేమేం చేయమమ్మా, సేట్ వచ్చినాక మాట్లాడదాం అంటే మేము రాంది ఎందుకు దించుకుర్రు మీరు? మా బస్తాలు పక్కకు వేయకపోయినా మాకు సెంటర్ కోడ్ కూడా ఉంది. మీ అమానీలు దించకుంటే మా సెంటర్ కోడ్ ఉంది. మీకు 3 బండ్లు పంపించిన పైకే ఉంటాయి ఒడ్లు. మా బండ్ల తర్వాత మీరు అన్లోడ్ కూడా కాలే, మీ బస్తాలు అన్లోడ్ కూడా కాలే, మా బస్తాలు మేము తూకం వేసుకుంటామని చెప్పిన. మరి దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారు మీ సమస్యకు? ఎందుకంటే వచ్చినాక ఫుల్ స్టాప్ చేస్తాం. రేపు వస్తాడంట. ఎప్పుడు ఇస్తున్నారు? చూపిస్తా. మనం చూస్తున్నాము రైతులు ఎంత ఆవేశంగా ఉంటే పెట్రోల్ పోసుకొని నిరసన చెప్తున్నారు. ఎందుకంటే నేను సాగుకైనా సిద్ధమే తప్ప ఏం లేదు. ఎందుకంటే రైతులను మాత్రం పెద్ద ఎత్తున నిర్వాహకులు మోసం చేస్తున్నారు. మాకు ఒక ఎత్తు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు మనం చూస్తున్నాము అన్నారం గ్రామంలో మాత్రం ప్రతి సీజన్ లో కూడా ఇదే తంతు. ఎందుకంటే మన నిర్వాహకులు మార్చడం లేదా, లేకపోతే ఇక్కడ రాజకీయం నడుస్తుంది అర్థం కావట్లేదు. ఒక రైతు పెట్రోల్ పోసుకొని పెద్ద ఎత్తున కూడా చెప్తున్నట్టు అర్థమైంది. ఎందుకంటే అవసరం వస్తే సాగుగా సిద్ధంగా రాజకీయ పార్టీ నాయకులకు మాత్రం వీళ్ళంతా అడుగులకు మడుగులుతున్నారు. వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మేము ధాన్యము పంపేటప్పుడు మాత్రం పెద్ద ఎత్తున కూడా మ్యాచర్ వచ్చింది, ఎక్కడ కూడా ధాన్యానికి మచ్చలేదు. అయినా కూడా ఇక్కడ నిర్వాహకులు కావాలని మా మీద దృష్టి పెట్టుకొని మమ్మల్ని పెద్ద ఎత్తున కూడా 1 కాదు 2 కాదు సుమారు 15-16 క్వింటాల ధాన్యము మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అదే విధంగా అంతేకాదు చెప్పండి, మాకు న్యాయం జరిగేంత వరకు ఈ అన్నారంలో కాంటా స్టార్ట్ కావద్దు దయచేసి. ఒక్కలే కాదు, మా నాన్న ముగ్గురం కొడుకులం, మేమందరం పెట్రోల్ పోసుకొని వస్తాం. మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఇండియా పొట్లాడతాం. ఇదే మా కాంటా జరగద్దు దయచేసి. పోయిన మార్కెట్ లో మామూలు కాదని లోడ్లో రాసి ఒక రైతు 13 బస్తాలు ఇస్తే 18 బస్తాలు వేసినట్టు రాసి నేను మిల్లుకు పోయి వ్యక్తిగతంగా నేను మొత్తం 25 బస్తాలు పట్టుకున్నా. అంటే ఇంకొకటి, ఇప్పుడు వీళ్ళు ఈ కాంటాలతో పాటు బస్తాల్లో కూడా ధాన్యం తీసినట్టు కూడా మా దృష్టికి వచ్చింది. వాస్తవమేనా ఇది? బస్తాలు ధాన్యం చూసుకుని మనం చూడలేదు, కానీ అక్కడ కాంటా ఇన్ని బస్తాలు ఇల్లు మార్కెట్ లో నువ్వు రైతు 13 బస్తాలు వేసినావు, నీ పేరు మీద 18 బస్తాలు వేసి మాకు కాంటా తక్కువ వచ్చినాయని మాకు రిపోర్ట్ ఇచ్చాడు. సార్ గత సంవత్సరం ఈ ఐకేపీ నిర్వహించే వాళ్ళు
ఇక్కడ మనిషి అనేటోళ్ళు లేడు. వాళ్ళ పేరు మీద ఒక అకౌంట్ క్రియేట్ చేసి దాంట్లో 50,000 రూపాయలు వేసుకొని పోయినసారి కూడా ఈ ఐకేపీ నేనే పట్టుకుంది 18 బస్తాలు. ఓకే, ఖచ్చితంగా మాత్రం జిల్లా కలెక్టర్ గారు స్పందించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ నిర్వాహకులపై ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఇప్పుడు రైతులు చెప్తున్నారు గతంలో కూడా ఈ సెంటర్ లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి, అయినా కూడా వాళ్ళ తీరు మారని చెప్తున్నారు. నిర్వాహకురాలు మాత్రం ఒక విధంగా చెప్తుంది, వీళ్ళు ఒక విధంగా చెప్తున్నారు. ఖచ్చితంగా దీన్ని మాత్రం వీళ్ళంతా కూడా జిల్లా కలెక్టర్ స్పందిస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఎంతైనా ఉంది.